భక్తుల కోసం, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళ కోసం, దేవుని మనసుకు ఇష్టమైన వాళ్ళ కోసం దేవుడు ప్రత్యేకమైనటువంటి రీతిలో దృష్టి పెడతాడు. వాళ్ళ ప్రవర్తనను కాచుకుంటాడట. వాళ్ళు ఏ పడితే అవి చేయకుండా, దరిద్రగొట్టు పనులు చేయకుండా, వాళ్ళ జీవితాలు నాశనం చేసుకునే కార్యక్రమాల్లోకి వెళ్లకుండా వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళ ప్రవర్తనను కాస్తాడని ఉందండి బైబిల్లో. యెహోవా తన భక్తుల ప్రవర్తనను కాచును అని ఉంది. ఎక్కడుందో చెప్తారా? ఇదొక్కటే కాదు, ఇంకా బోల్డన్ని ఉన్నాయి. మీరు లిస్టు రాసుకుంటే దేవుని యందు భయభక్తులు గల వారికి, దేవుని భక్తిపరులకు, దేవుని ప్రేమించే వారికి ఎన్ని ఉన్నాయో. ఇది 4వ దాని కింద రాసుకోండి. 5వది చెప్తా. యెహోవా తన భక్తుల ప్రవర్తన కాచును. సామెతల్లో దొరికిద్ది. సరే, దాని తర్వాత వెతుక్కుందరు కానీ చూద్దాం మీరు పట్టుకుంటారా లేదో. 5వది చెప్తున్నాను వినండి. ఈ 5వది వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సామెతల్లో 2:8 చదువునానా? జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. ఆ మాట అండర్లైన్ చేయండి. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. అసలు ఎంత అద్భుతమైన మాట అండి. అసలు మన ప్రవర్తనను మన అమ్మ అయ్యే కాపాడలేరు, అవునా? మన ప్రవర్తనను మన తల్లిదండ్రి నిజంగా కాయగలరా? కానీ ఆయన తన భక్తుల ప్రవర్తనను కాచుకుంటాడట. వాళ్ళు న్యాయం తప్పి అడుగు లేకుండా వాళ్ళని బ్యాలెన్స్ చేసుకుంటాడట. మనం ఎక్కడన్నా న్యాయం తప్పి అడిగేసి అంత పనికి మన్నాడు, ఏం చేస్తున్నావు? తప్పురా, అది నువ్వు నా భక్తుడివి. నాయ్ తప్పురా తల్లి, ఏం చేస్తున్నావు నువ్వు? అది నువ్వు నా భక్తురాలు అమ్మా. ఏం న్యాయం తప్పి మాట్లాడుతున్నావు, న్యాయం తప్పి ప్రవర్తిస్తున్నావు ఏంటి? అట్లాంటి ప్రవర్తన ఉండొచ్చా? నేను ఎప్పుడన్నా న్యాయం తప్పుతానా? నువ్వు నా బిడ్డవి కాదు, న్యాయం అంటే నాకు ఇష్టం కాదు. నువ్వు ఏది చేసినా సరే సమస్తంలో కూడా న్యాయం ఉండాలి మా. న్యాయం తప్పి అడుగులు వేస్తే నాకు నచ్చదు, చేయకూడదు అట్లా అని. మన న్యాయ ప్రవర్తన తప్పిపోకుండా దేవుడు కాచుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అన్యాయమును ఒప్పుకోడు, తన భక్తుల్ని అన్యాయం చేయడానికి ఇష్టపడ్డాడు. ఏబును మెచ్చుకున్నప్పుడు ఫస్ట్ మాట్లాడింది అదే. సాతానుతో ఏబును గురించి మాట్లాడినప్పుడు దేవుడు, ఏబు గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాల్లో, భూమి మీద అతని వంటి వాడు లేడని చెప్పక మునుపు ఏబు న్యాయవర్తనుడు అంటాడు. న్యాయవర్తనుడు, యథార్థవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. దేవునికి మహిమ. అక్కడ న్యాయము కలిగినోడయా నా దాసుడు, అన్యాయాలు చేసేవాడు కాదు, న్యాయ ప్రవర్తన కలిగినోడు అంటాడు. న్యాయం అంటే ఇష్టం, చాలా ఇష్టం దేవుడికి. మనం అందుకే చాలాసార్లు గుర్తుపెట్టుకోవాలి, భూమి మీద మనం అంటూ పుట్టి కొన్ని బంధాల్లో మనం లింక్ అయి ఉన్నాం కనుక ఎవరికి జరగాల్సిన న్యాయం మన వల్ల వాళ్ళకి జరగాలి. చాలా ముచ్చట పడతాడు. ఒక భర్తగా భార్యకు చేయాల్సిన న్యాయం, తండ్రిగా పిల్లలకు చేయాల్సిన న్యాయం, అన్నగా తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి చేయాల్సిన న్యాయం, కొడుకుగా తల్లిదండ్రికి చేయాల్సిన న్యాయం. మనం ఇది న్యాయం, నా బాధ్యత ఇది న్యాయం అనుకుంటా ప్రతిదీ చేస్తుంటే ఇట్లా గమనిస్తాడు ఆయన. ఆకాశం నుండి గమనిస్తాడండి. వాడు వీళ్ళందరికీ న్యాయం చేయటానికి గందరగోళం అయిపోతున్నాడు, అది చాలా శ్రమ పడుతున్నాడు అందరికీ న్యాయం చేయటానికి నా బిడ్డ. కానీ వాడి మనసు చూడు, ఆ శ్రమను లక్ష్య పెట్టట్లా. నా చెల్లి ఇది ఆమెకి చేయటం న్యాయం, నా తమ్ముడు వాడికి ఇలా నేను చేయటం న్యాయం, నా తల్లిదండ్రి పెద్దవాళ్ళు వాళ్ళకి మరి జన్మనిచ్చారు, నేను వాళ్ళకి ఇలా చేయటం న్యాయం, ఈమె నా భార్య తన సమస్తాన్ని విడిచిపెట్టుకొని నా కోసమే వచ్చింది, నా కోసమే బ్రతుకుతుంది, కాబట్టి నా భార్యగా ఈమెకి జరిగించాల్సిన న్యాయం చేయటం న్యాయం. నా కడుపున పుట్టిన పిల్లలు మరి వాళ్ళకి చేయాల్సిన న్యాయం ఇది చేయాలి ఇది అని. అట్లా మరి ఇంతమందికి న్యాయం చేసే విషయం ఆలోచించుకుంటున్నవాడు ఇక తన పరిస్థితి ఏంది అంటే, తను ఎలాగున్నా సరే
తన నుండి ఎదుటి వాళ్ళకు జరగవలసిన న్యాయం విషయంలో ఆలోచించే వాడిని ప్రత్యేకంగానే దృష్టిస్తాడు దేవుడు. కొంతమంది పట్టించుకోరు. అబ్బో, అందరికీ న్యాయాలు చేసుకుంటే మాకు జరిగింది పెద్ద అన్యాయం, పని చూసుకో పోండ్రే అంటారు. స్తోత్రం. అవునా? అందరి న్యాయాలు చూస్తే మాకు జరిగిద్ది పెద్ద అన్యాయం అని. నో, అట్లా కాదు. భక్తుల ప్రవర్తన ఆయన కాస్తాడట. భక్తులతో మాట్లాడతాడు. నువ్వు ఫలానా వ్యక్తికి న్యాయం చేయాలి, నువ్వు చేయలేదు, నువ్వు ఎట్లా? తప్పు కదా, చూడు. తల్లిదండ్రికి చేయలేను, నువ్వు చూడు. ఎట్లా చెప్పుకుంటాడు అంటే వాక్యంలోంచి మాట్లాడుకుంటాడు. అప్పుడప్పుడు నేను మాట్లాడతాగా, తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయొద్దు, ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు, భార్య నిర్లక్ష్యం చేయొద్దు, భర్తను నిర్లక్ష్యం చేయొద్దు, వంచన చేయొద్దు, పిల్లల విషయంలో బాధ్యతగా ఉండండి, అన్నీ చెబుతుంటాగా. ఇవన్నీ మరి నేను కాదు, ఆయన ప్రేరేపించి అప్పుడప్పుడు ఆ విషయాలన్నీ హెచ్చరికలు చేస్తాడు. ఇప్పుడు కూడా ఆయనే ప్రేరేపించి ఈ మొక్క చెప్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అలాగూ తన యందు భయభక్తులు గల వారి ప్రవర్తనను ఆయన కాచుకుంటాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా ఏమేం చేస్తాడు? ఇప్పుడు 4 చెప్పుకున్నాం. మొట్టమొదటిది కృప, రెండవది జాలి, మూడవది శాశ్వత కృప, నాలుగవది ప్రత్యేక కాపుదల, ఐదవది ప్రవర్తనను కాచుట. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఉన్న వ్యక్తివైతే, ప్రభువా నేను చెడిపోతా అన్న కూడా లాగి లెంపకాయ ఒకటి ఇచ్చి కూర్చోబెడతాడు. ఏం చెడిపోయింది కాస్తాడు ఆయన. కొడతాడు, అవసరమైతే మూతి తిరిగేటట్టు కొడతాడు. కూర్చో, చెడిపోతాను పరిగెత్తున్నా, నువ్వు చెడిపోతానన్నా నేను నిన్నంటాడు. దేవునికి మహిమ. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము. దేవుని దృష్టికి మంచోళ్ళు ఎవరండి? ఆయన్ని ప్రేమించి ఆయన యందలి భయభక్తులు కలిగిన భక్తిపరులు దేవుని దృష్టికి మంచోళ్ళు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము. మరణము కంటే బాధాకరమైనది ఒకటి కనపడింది నాకంటాడు. బిడ్డ పాపం దెబ్బతిని చూడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది నాకు కనబడెను. అది వలల వంటిదై, ఉర్లు వంటి మనస్సును, బంధకం వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచి వారైన వారు దాన్ని తప్పించుకుందరు, కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. ఎవరు ఈ స్త్రీ అంటే అక్షరార్థంగా స్త్రీ అనుకోవద్దండి. లోకము, మహాబబులోను వేసి అనుకోండి. లోకము చేత పాపాత్ములు పట్టబడతారు, కానీ దేవుని దృష్టికి మంచివారైన వారు దాని నుండి తప్పించుకుంటారట. ఎలా తప్పించుకుంటారంటే దేవుడే తప్పిస్తాడు. సో దేవుని దృష్టికి మంచివారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని భక్తిపరులు, దేవుని ప్రేమించేవారు, నోవహులాగా దేవుని హత్తుకున్నోళ్ళు, వాళ్ళు లోకము అనే స్త్రీ మాలిన్యంలో పడిపోకుండా కాపాడుకుంటాడంట. దేవుని దృష్టికి మంచివారు దాని నుండి కాపాడబడతారు, కానీ పాపాత్ములు దాని చేత పట్టబడతారు, చిక్కుబడిపోతారు. సో భక్తులకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి.